మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. మరి నిన్న మరి ముగ్గురు అనే అంశం ద్వారా మనము నేర్చుకున్నటువంటి పాఠాన్ని ఇంకా కొద్దిగా మనకు మిగిలి ఉంటూ ఉన్నది. నేటి దినాన అదే విషయాన్ని మనం చూసినప్పుడు, ఆ ముగ్గురు అనేటటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు ఆత్మయు, నీళ్లును, రక్తమును ఈ మూడు కూడా కలుసుకొని ఉన్నట్టుగా మరి దేవుని వాక్యము ఏ విధంగా వివరించబోతున్నదో, అలాగనే ఈ ముగ్గురు అనేటటువంటి పదంలో ఇంకా ఏ ఏ విషయాలు మనకు తెలియపరచబడుతున్నాయో ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుందాము. మొట్టమొదట మనం చూసినప్పుడు యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 8వ వచనం నుంచి చూద్దాము. 5వ అధ్యాయం 8 నుంచి చూద్దాము. 8వ వచనం చూసి మళ్ళీ ముందుకు మనం కొనసాగుదాం. 7, 8 కలుసుకొనుట చూద్దాం. సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇక్కడ ఎవరు ఏకీభవించి ఉన్నారు, ఏమిటి అనేటటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు, ఈ యొక్క 5వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలను గైకొనుటను గురించినటువంటి విషయాన్ని మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అలాగునే యేసే మొదటి వచనం నుంచి యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి జీవం కలిగినటువంటి వాళ్ళం ఎవరము అని అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించిన వాళ్ళము, యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారము. ఈ మూడు విషయాలను యేసుక్రీస్తు ప్రభు వారిలో మనకు చూపింపబడుతూ ఉంటున్నది. ఆత్మయు, నీళ్లును, రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారనే విషయాన్ని మనకు చూపించబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అతి శ్రేష్టమైనటువంటిది, అమూల్యమైనటువంటిది క్రీస్తులో తండ్రి అయిన దేవుడు ఉంచి ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనము ఈ రాత్రి కాలమందు జ్ఞాపకంలో గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి లూకా సువార్త 12వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 12వ అధ్యాయము
లూకా సువార్త 12వ అధ్యాయము 49 నుంచి చూద్దాం ప్రియులారా. 49 నుంచి చూద్దాం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయవచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి, ఇద్దరికి విరోధంగా ముగ్గురును, ముగ్గురికి విరోధంగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. ఎందుకు ఈ మాటలు చెప్పబడి ఉన్నవి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ 12వ అధ్యాయం ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు, 1 వేషధారుల భక్తిని ఖండించుట గురించి ఉన్నది. 1 నుంచి 12 వరకు. 13 నుంచి చూసినప్పుడు మూర్ఖుడైన ధనవంతుని ఉపమానము ఇక్కడ ఉన్నది. 22 నుంచి చూసినప్పుడు దిగులు అవసరం లేనిదిగా ఉంటూ ఉన్నది. 35 నుంచి చూసినప్పుడు మంచి దాసుని ఉపమానము ఉన్నది. 49 నుంచి చూసినప్పుడు సువార్త ద్వారా ఈ భేదములు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 ముగ్గురు అనే విషయాన్ని, ముగ్గురు అనే అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నటువంటి విషయంలో ఇక్కడ మరి 2 ముగ్గురు అనేటటువంటి భేదములు ఇవన్నీ కూడా కలుగుతాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపబడుతూ ఉంటూ ఉన్నది. ఈ మాటల్లో మనము మరి ఆలోచన చేయగలిగినప్పుడు, మరి 49లో మనం చూసినప్పుడు క్రీస్తు చేసిన సేవను గురించి, ఆత్మీయ తీవ్రత గురించి, జీవితము దేవుని వలన అలాగునే బాధ్యతయుత పోరాటం గురించి ప్రజల యొక్క విషయాన్ని ఈ లేఖనములో మనకు రాయబడి ఉన్నది. కాబట్టి ఈ 12వ అధ్యాయంలో 52వ వచనంలో 49 నుంచి మనం చూసినటువంటి విషయాలు మనకు అర్థమవుతూ ఉంటూ ఉన్నది. ఈ అర్థమైనటువంటి విషయాలను మళ్ళీ లూకా 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. లూకా 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 11 మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను నడుగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. 5వ వచనం నుంచి చూసినప్పుడు, మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును నని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? మీరు ఒకవేళ చెడ్డవారై ఉన్నప్పటికీ, మీరు మీ తండ్రి, మన తండ్రి మనము ఏదైనా చేపను అడిగితే ఆయన పామునిస్తాడా? గుడ్డును అడిగితే తేలునిస్తాడా? అలాగునే పరలోకమందున్నటువంటి మన తండ్రి
మనకింకా ఎంతో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహిస్తాడనేటటువంటి విషయాన్ని ఈ యొక్క మాటను మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి మన ఆలోచనలో, మన ఉద్దేశంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అంతేగాకుండగా మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ప్రతిరోజు దేవుని వాక్యం మనకేమైతే బోధించబోతుందో, ఏది మనకు చెప్పబడుతుందో, వాటిని మనం నెమరేర్చుకోవడం వల్ల స్థిరమైనటువంటి మనసు లేకపోవుట గురించి హెచ్చరిక మనకు గుర్తు చేయబడుతుంది. 12వ అధ్యాయంలో గాని, ఇక్కడ గాని మనకు హెచ్చరిక గుర్తు చేయబడుతుంది. హెచ్చరికను పొందినటువంటి ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళవుతారు. హెచ్చరికను తిరస్కరించినటువంటి వారు మూర్ఖులవుతారు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగున్నే అపోస్తల కార్యము 10వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 10-19. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో, 3 మనుషులు నిన్ను వెదుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో, మీరు వెదుకువాడును నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడెనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. ఎందుకు ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? మరి 22 వరకు మనము ఈ మాటల్ని మనం చూసాం. మరి 17వ వచనం కూడా చూసినప్పుడు, పేతురు తనకు కలిగిన దర్శనమై ఉండునో అని తనలో తాను ఎటూ తోచక ఉండగా కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగి, మరి దేవుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి, నీ కొరకు 3 వచ్చి ఉంటూ ఉన్నారు, నీవెళ్ళు దేవుడు చెప్పినటువంటి పనిని చేయడానికి, కృపను చూపించడానికి. నువ్వేం చేయాలో దేవుడు ఆత్మీయమైన స్థితిలో నీకు ఆలోచింపచేస్తాడు అని చెప్పి గుర్తు చేసి పంపించగా, మరి కొర్నేలి కుటుంబంలో మరి వాక్యం బోధించవలసినటువంటిదిగా ఉంటూ ఉన్నదనే విషయాన్ని గ్రహించి తాను ఆత్మచేత సిద్ధపడి ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని వాక్యము మనకు బోధిస్తున్నటువంటి విధానము, మనకు అక్కర కలిగినటువంటి వాక్య భాగాన్ని మనం ఎప్పుడైతే ఆస్వాదించడానికి, కొర్నేలైనటువంటి నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, దాన ధర్మం చేయగలిగినటువంటి వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని బోధ వినాలనేటటువంటి ఆలోచన కలిగి తాను పిలిపించుకున్నాడు. అలాగున్నే మనం కూడా ఆత్మీయ స్థితిలో బలపడాలని చెప్పి, ఈ లోకంలో మనకి ఏ హోదాలున్నా, ఎంత గొప్పవారమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని దాసుల ద్వారా వాక్యాన్ని వినిపిస్తూ ఉంటాడు. అయితే వాక్యం వినేటటువంటి వారు చాలా గొప్పవారై ఉండొచ్చు, వాక్యం బోధించేటటువంటి వారు లోకానుసారంగా చాలా తక్కువ వారై ఉండొచ్చు. కానీ దేవుడు వారిని వాడుకున్నప్పుడు దేవుని మాటల్ని వారికి బోధించడానికి మరి దేవుడే ఆత్మచేత వారిని నింపి వాడుకుంటాడనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగున్నే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 29వ వచనాన్ని చూసినప్పుడు, ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనను బయలుపరచబడిన ఎడల
మొదటివాడు మౌనంగా ఉండవలెను. అందరూ నేర్చుకొనున్నట్లు అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు అనే విషయాన్ని ఈ లేఖనం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 26వ వచనం నుంచి మనం చూసినప్పుడు, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాటలాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ఇక్కడ ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును. ఈ విషయాన్ని ఈ లేఖనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసినప్పుడు 14వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూసినప్పుడు, ప్రవచన వరమును గొప్పగా అపేక్షించుడి. 12 నుంచి ఆత్మ సంబంధమైన వరములు ఉద్దేశము సంఘమునకు ఆత్మీయంగా వృద్ధి చేయుట గురించి. 34 నుంచి స్త్రీలు సంఘములో ఉపదేశించకూడదు అనే విషయాన్ని, ఈ 3 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మనము ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. మరి వాక్యం బోధించేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, మరి ఎవరైనా తర్జుమా చేయగలిగినటువంటి వారు తర్జుమా చేస్తుంటే, అర్థం చెప్పగలిగిన వారు అర్థం చెప్తుంటే మనం వినేవారిగా ఉండాలి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకునే వారిగా ఉండాలి. అలాగనే దేవునితో మనం మాట్లాడుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేయబడుతూ ఉన్నది వాక్య భాగము. అలాగునే మనం కూడా ఆలోచన కలిగినటువంటి ఉన్నత ఆలోచితముగా మనం ఆలోచన చేయాలి. దేవుని ఉద్దేశాలు బలపరచబడాలి. దేవుని వాక్యము ఉత్తేజింపబడాలి. దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచబడి ఉండాలి. దేవుని వాక్య నిమిత్తము మన వంతు ప్రయత్నము అనుదినం చేసేవారిగా మనం ఉండాలి. రేపటి దినము మనకేం సంభవించునో మనకు తెలియదు కాబట్టి ఈరోజే దేవుని యొక్క దినమై ఉంటున్నది. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం దొంగిలించకుండగా దేవుని దగ్గర మనము నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి అని అంటే, అనుదినము మనము శరీరానికి ఆహారం ఏ విధంగా అయితే భుజిస్తామో, అనుదినము నీళ్లను ఏ విధంగా అయితే సేవిస్తామో, అనుదినము మనం చేయాల్సినటువంటి పనులను ఏ విధంగా అయితే చేసుకుంటామో, ఇది కూడా మన యొక్క బాధ్యత అయి ఉంటున్నది అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించి వాక్య భాగాన్ని పాఠము చేసి మరి వాటిని జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని చెప్పి, ఈ పని నిమిత్తమే ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు మనల్ని అవకాశం ఇచ్చి ఉన్నాడు మనకని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. దేవునికి అవిధేయులుగా కాకుండా విధేయులుగా మనం ఉండాలి. దేవునికి అవిశ్వాసులుగా ఉండకుండా విశ్వాసులుగా ఉండమని కోరుకుంటుంది. దేవునికి చీకట్లో ఉండేటటువంటి వారిగా కాకుండా వెలుగు సంబంధులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం కోరుకుంటున్నది. కాబట్టి నా జీవితంలో దేవునికి మాదిరికరంగా మరి తండ్రి అయిన దేవుని, కుమారునైన దేవుని మనం అంగీకరిస్తూ, గౌరవిస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగడానికి దేవుని మీద ఆధారపడే కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, ప్రార్థన చేసుకొని అదింత వాక్య భాగాన్ని కూడా ఈ రాత్రి కాలం బోధించుకుందాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు మరి ముగ్గురు అనే అంశం ద్వారా మేము నేర్చుకునేటటువంటి పాఠాలను మా హృదయంలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాము. నిన్నటి దినాన కూడా 3 వాక్య భాగాలు బోధించుకొని ఉంటూ ఉన్నాము.
మళ్ళీ ఇంకొక వాక్య భాగం కూడా ఈ ముగ్గురు అనే అంశం ద్వారానే మేము మాట్లాడుకొనుచుండగా, నైనా అల్పుణ్ణి, అయోగ్యుని, ఎందుకు పనికిరాని నీచునైనప్పటికీ మీ పనిలో నైనా ఉంచుకొని మాట్లాడడానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు. పలకడానికి కూడా సరిగ్గా రానటువంటి వ్యక్తిని, అక్షరాలు కూడా సరిగ్గా గుర్తుపట్టలేనటువంటి వ్యక్తిని, అప్పుడప్పుడు చదువుతూ ఉన్నప్పుడు అక్షరాభ్యాసాన్ని నేను తప్పుగా చదువుతూ ఉన్నప్పటికీ కూడా, దొర్లిపోతూ ఉన్నప్పటికి కూడా, నైనా మీ ఆత్మ చేత నన్ను నడిపిస్తూ, బలపరుస్తూ, ముందుకు కొనసాగిస్తున్నందుకు నేను భాగ్యవంతునిగా భావిస్తూ ఉంటున్నాను నాయనా. మీ కృపలో భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి, మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఏం బోధించాలనుకుంటున్నారో నాకు తెలియదు నాయనా. మీ చిత్త ప్రకారంగా మాట్లాడిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను, వారి వంశవృక్షాన్ని మీరు దీవించి, ఆశీర్వదించి, మీ రెక్కల కింద భద్రపరచమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.